అవినాష్ రెడ్డి గారు చెప్పి మరి పంపించారు. జగన్మోహన్ రెడ్డి సార్ అవినాష్ రెడ్డి గారు మరీ సార్ అవినాష్ సార్ మిమ్మల్ని మన అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినారు. అత్యధిక భారీ మెజారిటీతో మీరు ఓట్లు వేసి వేస్తున్నామో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నట్టే. మర్చిపోకు ఫ్యాన్ గుర్తు కొట్టి ఎవరికైతే ఓటు. ఇక్కడ యుద్ధము చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు వచ్చి గెలిపించాలా? ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపేలావా? హేమంత్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మీదే. దయచేసి మీరు తప్పకుండా ఉంటే ఓట్లు అన్ని వేసి అది మన ఊరు సొంతూరు పేదోడికి పెత్తందారులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే మీ ఓటుతో మీరు ఇచ్చే సమాధానం. ఓటు డైరెక్ట్ త్రూ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. ముఖ్యమో మనకెంత ముఖ్యమో వేసి మీరు వేసిన ఓటు డైరెక్ట్ త్రూ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. మీరు ఎన్ని ఓట్లు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఒకసారి అవినాష్ రెడ్డి గారు మరీ చెప్పినారు. చూశారు కదా వీడియో. ఆదిశేషు అని ఈ బూత్ గాడు చేసే రొట్టెగాడు అని కూడా జతుంటాడు. వాడికి బూత్ వీడియోలకి పెద్ద హీరోలా ఫీల్ అయిపోతాడండి. 2009లో తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రచారం చేసినా అన్ని స్థానాల్లో టీడీపీ ఎలా ఓడిపోయిందో, వీడు ప్రచారం చేసిన పులివెందుల్లోని అన్ని వార్డుల్లో వైసీపీ డిపాజిట్ గల్లంత అయిపోయింది. అసలు వైసీపీకి ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు, బూత్ వీడియోలు చూసుకునే వాళ్ళు కూడా ప్రచారం చేయడం అనేది విడ్డూరం. అయితే ఇలాంటి వాళ్ళకే మన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఆశాస్పదం. ఆర్ఏ శ్యామల కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిందే. అలాగే ఈ ఆదిశేషు అనేవాడు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళే. అంతా అక్రమార్కులే తప్ప సక్రమ మార్గంలో ఉండేవాడు ఒక్కడూ లేడు వైసీపీలో. అందుకే ప్రజలు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుసుకొని, ఇది మంచిది కాదురా, ఇతన్ని ముఖ్యమంత్రిగా ఉంచడం మంచిది కాదు, రాబోయే 30-40 ఏళ్ళు కాదు కదా జగన్మోహన్ రెడ్డికి 90 సంవత్సరాలు వచ్చి కనుక బతికినా కూడా అతన్ని ముఖ్యమంత్రి కానియకూడదని ఫిక్స్ అయిపోయారండి. అది విషయం.